పేరు విజయ్ కుమార్. నేను స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్. 2018 నుంచి డ్రైవర్గా మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఈ ఆటోలను ఇవ్వడం జరిగింది. వీటికి బ్యాంక్ లోన్ త్రూ ఇచ్చింది. మాకు బ్యాంక్ లోన్ ఏమో మున్సిపాలిటీ కట్టాలి, మాకు జీతం ఇవ్వాలి. జీతం కాదు, ఫస్ట్ 60 రూపాయలతో మొదలైంది. 60 ఇంటికి 60 రూపాయలు అడుక్కోమన్నారు. ప్రజలందరూ కూడా తిరస్కరించారు, ఇవ్వనన్నారు. ఆ తర్వాత 1 ఇయర్కు ఈ పైసలు ఇస్తలేరు, ఎట్లా సార్ మాకు ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీ రోడ్ మీద పట్టి అప్పుల పాలు అవుతున్నాం, డీజిల్ పోసుకుంటున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది సార్ అన్నప్పుడు మీకు ఖచ్చితంగా మేము వచ్చి మోటివేట్ చేస్తామన్నారు. అప్పుడున్న గౌతమ్ సార్ కమిషనర్ గారు వచ్చి కూడా ప్రతి డివిజన్ తిరిగి సైకిల్ యాత్ర పెట్టుకొని అందరికీ కూడా మోటివేట్ చేసినా కూడా ఎవరు వినలేదు. అట్లా ఒక సంవత్సరం గడిచింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా సమయంలో అప్పుడు ఇక మేము నడపలేని పరిస్థితి, మొత్తం ఫ్యామిలీ రోడ్ మీద పట్టి మేము నడపలేము అన్నప్పుడు వాళ్ళు 15,000 రూపాయలు మాకు ఉచితంగా ప్రకటించారు. ఆ తర్వాత బండ్లు వాళ్ళే రిపేర్ చేస్తానన్నారు, బండ్లు వాళ్ళే తీసుకుంటారని కూడా చెప్పారు. కానీ కాకపోతే కేవలం ఏంటంటే 5 సంవత్సరాల ఈ డిపెండెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది జియోలో ఉంది. 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మిమ్మల్ని అవుట్సోర్సింగ్గా తీసుకుంటారని చెప్పారు. దానివల్ల మేము అలాగే నమ్మి పని చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేశారు, 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. ఏం సార్ అంటే కొద్దిగా టైం పడుతుంది, మీకు అవి ఇన్స్టాల్మెంట్లు అయిపోలేదు అన్నారు. ఆ ఇన్స్టాల్మెంట్లు కూడా 60 నెలల్లో కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ను 76 నెలలకు క్లియర్ చేయకపోవడం వల్ల అది ఓడీలు పెరిగి బాగా మాకు సివిల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ సివిల్ కంప్లీట్గా మాకు మైనస్ అయిపోయింది. బ్యాంకు డిఫాల్టర్లుగా ముద్రించబడ్డది. బ్యాంకులో మాకు ప్రైవేట్ ఫైనాన్స్ల కంటే ఎక్కువ వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అనేది చేస్తూ ఈసారి మాత్రం 3 నెలలు చేసారు. ఎందుకు సార్ అట్లా చేసారు? మరి 3 నెలలు చేస్తే మాకు పర్మనెంట్ అన్నారు, ఇంకోటి మాకు అవుట్సోర్సింగ్ ఇస్తా అన్నారు కదా సార్. ఇప్పుడు మా బండ్లను కూడా విలీనం చేసుకోవాలి కదా సార్ అంటే మీ బండ్ల విలీనం చేసుకునేది లేదు, మీకేం లేదు, మీకు 3 నెలల్లో మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఏదైనా పోయి బయట ప్రైవేట్ పనులు తీసుకోమంటున్నారు. మేము ఈ చెత్తకు అలవాటు పడ్డాము, ఏదో పని చేసుకుంటున్నాను, ఈ బండ్లలోకి తీసుకొని ఈ బండ్లు 7-8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం క్రమంలో ఇప్పుడు మాత్రం మమ్మల్ని బయటకు పోమనే విధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అభద్రతా భావంతో నాకు ఒక స్పష్టంగా స్పందించి మాకు హామీ ఇచ్చే అధికారి కావాలని చెప్పేసి మేము అధికారుల దగ్గరికి కూడా పోతే కనీసం స్వచ్ఛ భారత్ ఆటోలు అంటే ఎవ్వరు కూడా మమ్మల్ని దగ్గర రాణిస్తలేరు. మేము మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మేయరు, అప్పుడున్న ఏదైతే కార్పొరేటర్ ఉంటారో అందరికీ కలిసి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒక్కసారి కాదు, ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆటోలు తీసుకొని దరిదాపుగా 8 సార్లు 9 సార్లు ఇచ్చినాము. అప్పుడున్న ప్రభుత్వం ఎమ్మెల్యే అప్పుడు ఆయన కూడా మీకు ఖచ్చితంగా చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకు కూడా ప్రతి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చినాము, అయినా కూడా స్పందన లేదు. కాబట్టి మాకు అభద్రతా భావంతో ఉన్నాం. కనీసం మాకు ఆరోగ్య భద్రత ఇస్తూ మా బండ్లను విలీనం చేసుకుంటే మా పని మేము చేసుకుంటామని చెప్పేసి మేము వీళ్ళని తెలియజేస్తున్నాం.